రానున్న లోక్సభ ఎన్నికల్లో చెవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డిని కమలం గుర్తుపై ఓటు వేసి చెవెళ్ల గడ్డపై కాషాయ జెండా ఎగురవేద్దామని, నరేంద్ర మోడీని హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా చేసుకుందామని ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తనయుడు విశ్వజిత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బీజేపీ శ్రేణులు నిర్వహించిన బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైక్ ర్యాలీలో యువకులు ఉప్పెనలా తరలి రావడంతో యువతతో పాటు సామాన్య ఓటర్లు భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారని తెలిసిపోతుందని అన్నారు. దయచేసి కార్యకర్తలందరూ కూడా గమనించాలి. ఇప్పుడు చెప్పిండు, పార్టీ పరంగా చూసినా, క్యాండిడేట్ పరంగా చూసినా రెండు కూడా అసలు పార్టీ మీద మచ్చ లేదు. గత కాంగ్రెస్ పార్టీ 30 ఇయర్స్ 30 ఏళ్ల పాలించింది. ఉన్న స్కామ్స్ ఉండే, దేశ రక్షణ లేకుండే, టెర్రరిస్ట్ అటాక్స్ అవుతుండే. మన మోదీ గారు 2014లో ప్రధానమంత్రి అయినాక మనం అందరం కూడా చూసినాం దేశం ఎట్లా బాగుపడ్డది. ఆర్థికంగా 5వ స్థానాన్ని తీసుకెళ్లిండు. ఇంకా అట్లా చెప్పాలంటే చాలా చాలా 3వ స్థానానికి తీసుకెళ్లిండు. చెప్పాలంటే చాలా అన్న చెప్పింది ఆల్రెడీ. నాకు కొద్దిగా లేట్ అయింది వచ్చినప్పుడు. అన్న చెప్పింది ఆల్రెడీ. ఇంకా క్యాండిడేట్ పరంగా చూసినా మేమేం నాన్నగారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మచ్చలేని మనిషి అందరికీ తెలుసు. రాజకీయాలకి అవినీతిలు కబ్జాలు చేయడానికి ఏం రాలే. మా తాతయ్య పేరు కొండా రంగారెడ్డి పేరుని నిలబెట్టుకోవడానికి రంగారెడ్డి జిల్లా మరియు మన వికారాబాద్ జిల్లాని నిజమైన అభివృద్ధి చేయడానికే మేము రాజకీయాలకు వచ్చినాం. ఎట్లాంటి రాజకీయ అవినీతి పనులకి మేము చేయము. మా మీద మా కుటుంబం మీద నాన్నగారి మీద ఒక్క ఆరోపణ లేదు. మచ్చలేని మనిషి. అయితే క్యాండిడేట్ పరంగా చూసినా, పార్టీ పరంగా చూసినా అది అసలు ఆలోచించే వితౌట్ థాట్ కూడా మనం కమలంపూర్కే ఇస్తాం. అందరు కూడా అదే అంటున్నారు. నేను ఎక్కడ తిరిగినా కూడా అందరూ మోడీ 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 అంటున్నారు. అది మీకు రిజల్ట్స్ లో కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.